వెల్కమ్ బ్యాక్ టు తేస్వి మినీ వ్లాగ్స్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? వరంగల్ ఫేమస్ టెంపుల్ భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చేసాం. భద్రకాళి అమ్మని దర్శించుకోవడానికి అయితే వచ్చేసాం. భద్రకాళి అమ్మ టెంపుల్ అనేది వరంగల్ సిటీలో ఉంది. డైలీ థౌజండ్స్ ఆఫ్ వ్యూవర్స్ ఇక్కడికి వచ్చి అమ్మ దర్శనం చేస్తారు. భద్రకాళి అమ్మని శివ భద్రకాళి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం లార్డ్ శివ కోపం నుండి పుట్టిన ఫామే భద్రకాళి అమ్మ అని భక్తుల నమ్మకం. ఈ టెంపుల్ని కాకతీయ కింగ్స్ బిల్డ్ చేశారు. ఎస్పెషల్లీ కింగ్ గణపతి దేవ టైంలో ఈ టెంపుల్కి స్పెషల్ ఇంపార్టెన్స్ వచ్చింది. కాకతీయ రూలర్స్ అమ్మని రాష్ట్ర రక్షక దేవతగా పూజించేవారు. టెంపుల్లో అమ్మ సిట్టింగ్ పోస్టర్లో దర్శనమిస్తుంది. అమ్మ ఫేస్ చాలా కామ్గా ఉంటుంది, కానీ ఐస్లో మాత్రం స్ట్రాంగ్ పవర్ కనిపిస్తుంది. ఈ లుక్ చూసిన డివోట్స్కి ఆటోమేటిక్గా భయం దూరం అవుతుంది. భద్రకాళి అమ్మకి డివోట్స్ కుంకుమ, దీపం, శారీ, కోకోనట్ ఆఫర్ చేస్తారు. చాలామంది అమ్మకి స్పెషల్ పూజ చేయించి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, జాబ్ టెన్షన్స్ నుండి రిలీఫ్ పొందుతారు. ఎస్పెషల్లీ ఫ్రైడేస్, నవరాత్రిస్ మరియు అమావాస్య రోజుల్లో ఈ టెంపుల్లో హెవీ క్రౌడ్ ఉంటుంది. నవరాత్రి టైంలో అమ్మని డిఫరెంట్ అలంకారాలతో డెకరేట్ చేస్తారు. ఆ టైంలో టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా డివిన్గా ఉంటుంది. భద్రకాళి అమ్మ గురించి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. మనసులో నిజమైన భక్తితో అమ్మని కోరుకుంటే నెగిటివ్ ఎనర్జీస్, ఫియర్, బ్యాడ్ థాట్స్ అన్నీ దూరమవుతాయని నమ్మకం. వరంగల్ విజిట్ చేసిన ప్రతి ఒక్కరూ భద్రకాళి అమ్మ దర్శనం తప్పకుండా చేయాలి. ఈ అమ్మ బ్లెస్సింగ్స్ లైఫ్లో స్ట్రెంగ్త్, ప్రొటెక్షన్, కరేజ్ అండ్ పీస్ ఇస్తాయని భక్తుల అనుభవం. ఎండ్లో ఒకటి చెప్పాలంటే భద్రకాళి అమ్మ అనేది కేవలం ఒక దేవత కాదు, ఆమె ఒక శక్తి, ధైర్యం, రక్షకి సింబల్. అమ్మని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడల్లా లైన్లో ఫుల్ పబ్లిక్ అయితే ఉండేది. ఎప్పుడు అమ్మని చూడడానికి అంత వీలు కాలేదు. ఈసారి అయితే దగ్గర నుంచి అమ్మని క్లియర్గా చూసే దర్శనం అయితే ఇచ్చింది. అమ్మ దర్శనం అయిపోగానే అమ్మవారి చీరలు అయితే చూసాం. అమ్మవారి చీరలు చూడడం అయిపోగానే హనుమాన్ని అయితే దర్శించుకున్నాం. హనుమాన్ని దర్శించుకోవడం అయిపోగానే అక్కడ ఉన్న శివలింగాన్ని కూడా దర్శించుకున్నాం. ఆ రోజు మండే అయ్యేసరికి పూజారి అప్పుడే పూజ చేసి బయటకు వచ్చాడు. సో మాకు హారతి టైంలోనే వెళ్ళాం మేము. అమ్మని దర్శించుకొని అలా బయటికి రాగానే అద్దాల భద్రకాళి కూడా కనిపిస్తుంది. అద్దాల భద్రకాళి అంటే అమ్మవారు అద్దాలలో ఉంటారు. అక్కడ ఉన్న అయ్యగారు అందరికీ తాయితలు ఇస్తాడు లేదా తాయితలు కడతాడు. తాయితలు కట్టుకోవడం వల్ల ఎలాంటి భయం కాకుండా అండ్ ఎలాంటి లేకుండా ఉంటుందని నమ్మకం. అలాగే పక్కకున్న పాము పుట్ట దగ్గరికి కూడా వచ్చి దర్శించుకున్నాం. పాము పుట్ట దగ్గరికి కూడా దర్శనం అయిపోగానే మేము అక్కడున్న బొట్టుని అయితే ఇంటికి తీసుకొచ్చాం. ఎందుకనంటే నాగం పాము ఉన్న దగ్గర బొట్టు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిదని అందరూ నమ్ముకుంటారు. సో అలా మేము కూడా తీసుకొచ్చాం. అలాగే కొంచెం బయటికి రాగానే మనకు సాయిబాబా టెంపుల్ కూడా కనిపిస్తుంది. సాయిబాబా దగ్గర కూడా దర్శించుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఫైనల్గా వచ్చేది ప్రసాదం కౌంటర్. మా మమ్మీ అయితే ప్రసాదమ్స్ అయితే తీసుకున్నది. ఇక్కడ ప్రసాదంకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మనకు ఇక్కడ పులిహోర, పొంగల్, లడ్డు దొరుకుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. భద్రకాళి అమ్మ బ్లెస్సింగ్స్ అందరికీ రీచ్ అవ్వాలి.